సిఐడి చీఫ్ సంజయ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని తప్పుడు పనులు చేసినటువంటి తప్పుడు వెధవల్లో టాప్లో ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకడు. అయితే ఈ తప్పుడు వాడికి అప్పుడే లోకేష్ అన్న ట్రీట్మెంట్ మొదలైపోయింది. ఒక్కొక్కడ తొత్తర తీరిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులకు సహకరించిన వాళ్ళందరిలో రాడ్డు దిగేటువంటి భయం మొదలైంది. అసలు ఏం జరిగింది, లోకేష్ అన్న ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ తప్పుడు విధవలందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ అన్న దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మాలాంటి వాళ్ళ దాకా పార్టీ కోసం పనిచేస్తే, జగన్ తప్పుడు పనులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడమే కాదు ఫిజికల్ టార్చర్ చేశారు. దానికి సహకరించారు దుర్మార్గులు. జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేశారు ఈ దౌర్భాగ్యులు. పదవుల కోసం, డబ్బుల కోసం, ప్రమోషన్ల కోసం వాళ్ళు ఎక్కడ ఏ తప్పుడు పని చేయమంటే అది చేశారు. లోకేష్ అన్న ఎప్పుడో చెప్పాడు, అరే మా కార్యకర్తలు జోలికి వచ్చిన ఏ ఒక్కడిని వదిలిపెట్టను రా, రెడ్ బుక్లో మీ అందరి పేర్లు ఉంటాయంటే ఒక్కొక్కడు అపహాస్యం చేశారు. వీళ్ళు ఎప్పటికి అధికారంలోకి రావాలి, వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తారు, వీళ్ళు వైసీపీ లాగా చేయలేరు అని. కానీ వైసీపీ లాగా మా పార్టీ కానీ మా నాయకుడు కానీ ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టడు. కానీ మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని టార్చర్ చేసినటువంటి అధికారులను కానీ, మా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వైసీపీ నాయకుల్ని కానీ వదిలే సమస్య లేదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అంట ఈ పోటుగాడు కూడా జగన్ బానిసే. పొద్దున వస్తే బాబు గారి ఇంటి దగ్గరకు వస్తే మింగేయరా అని చెప్పి పంపించారు. ఈ సంజయ్ గారు వచ్చాడు పొద్దున బాబు గారి ఇంటి దగ్గరికి. నేనున్నా అక్కడే, లోకేష్ అనే బాబు గారిని కలవడానికి వెళ్ళా. నేను ఓ సామాన్యుని కదా, సరే పార్టీ గుర్తించింది ఈ పోరాటాన్ని, రాష్ట్ర కార్యదర్శిగా లోకేష్ అన్న నాకు అవకాశం ఇచ్చాడు. అయితే నాతో పాటు కొన్ని వేల మందిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలవటం జరిగింది వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేసిన, ఊడిగం చేసిన, తప్పుడు పనులు చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి అధికారులకి గేటు లోపలకు కూడా ఎంట్రీ ఇవ్వకుండా మింగేయండి రా మిమ్మల్ని కలవమని తేల్చి చెప్పడం జరిగింది. అంటే చాలా స్పష్టత ఇచ్చారు, మా కార్యకర్తల జోలికి వచ్చిన నా కొడుకుల్ని వదిలిపెట్టాం. అటువంటి వాళ్ళు వచ్చి ప్రభుత్వం ప్రెజర్ పెడితే చేశాం, జగన్మోహన్ రెడ్డి చెబితే చేశాం, మేము మీ వాళ్ళమే సార్ అని ఇప్పుడు కాళ్ళు పిసికేటువంటి ప్రయత్నం చేస్తారని తెలుసు వాళ్ళకి. అందుకే అసలు మిమ్మల్ని మా గేటు దాటే లోపలికి రాని ఎవరా కొడకల్లారా అన్నట్టుగా వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. ఈ దౌర్భాగ్యులంతా నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కాపలా కుక్కల్లాగా తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి పెడిగిరి కోసం కొడకల్లారా మా కరెంట్ షాకులు పెడతారా, కొడతారా? ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా ఎంతమందిని హింసించారా? ఎవడ అధికారం శాశ్వతంరా నా కొడకల్లారా? ఎందుకు తప్పుడు పని చేశారు? ఏం కుటుంబాలు లేవా? మీకు పిల్లలు లేరా? మీకు తల్లిదండ్రులు లేరా? మరి మీ ఇంట్లో వాళ్ళని ఇదే విధంగా మేము హింసిస్తే మీరు అలాగే ఉండగలుగుతారా? మీకు బాధ ఉండదా? మా కుటుంబాలకు బాధ ఉండదా? మమ్మల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు మా కుటుంబాలు ఇబ్బంది పడి ఉండవా? ఏం తప్పుడు వెదవలరా మీరు? కొడాలి నానిగాడు, వల్లభనేని వంశీగాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాడు, రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, విజయసాయి రెడ్డి, ఇట్లాంటి దుర్మార్గులు, దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు వందలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఊర కుక్కల్లా రెచ్చిపోతుంటే అలా మాట్లాడడం తప్పు అని మేము సమాధానం చెప్పినందుకు మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని కొట్టారు. ఇవాళ మా నాయకుడి ఇంటి ముందు కాపలా కుక్కల్లా వెయిట్ చేసినా సరే సిఐడి సంజయ్ని సిఎస్ జవహర్ రెడ్డి సెలవు పెట్టి పారిపోతున్నాడంట. కులానికి ఊడిగం చేయడం ఎందుకు? కులం చూసి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయటం ఎందుకు? ఇవాళ తిప్పలు తెచ్చుకోవడం ఎందుకు? ఎందుకు ఈ బతుకు? నీది ఒక బతుక? ఐఏఎస్గా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి, నువ్వు ఐపీఎస్గా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఈ సంజయ్ గాడు, అదేవిధంగా ద్వారకా తిరుమలలో అనేక మంది జగన్మోహన్ రెడ్డి బానిసలు కష్టపడి ఉన్నతమైనటువంటి స్థానాలు సాధించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక లత్కోరు మనిషి కోసం ఊడిగం చేసి ఇవాళ సమాజంలో తల దించుకొని తిరిగేటువంటి పరిస్థితికి మీకు బతుకు. కొన్ని వేల మంది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని సామాన్యులు కలవగలిగారు ఇవాళ. కానీ వీళ్ళు ఐపీఎస్లు, ఐఏఎస్లు సాధించిన గేటు బయట తోసేస్తే పోలీసులు పోండ్రా పొలకాలరా మిమ్మల్ని కలవరు అంటే అక్కడి నుంచి పోతే ఇంతకంటే పరువు తక్కువ ఉందా మీ బతుకులకి, మీ జీవితాలకి? తప్పుడు పనులు చేయడం ఎందుకు? ఇట్లాంటి రోజులు తెచ్చుకోవడం ఎందుకు? లోకేష్ అన్న చాలా స్పష్టంగా ఉన్నాడు. సామాన్య ప్రజల జోలికి వెళ్ళడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వెళ్ళడు. కానీ తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని ఎవరైతే వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరైతే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారో, వైసీపీకి ఊడిగం చేశారో, తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించారో వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఉంటుంది. కార్యకర్తలకి, నాయకులకి ఒకటే స్పష్టత, ఇవాళ
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులు 5 సంవత్సరాలుగా ఎవరైతే ఇబ్బంది పెట్టారో మీరు వాళ్ళని వదిలిపెట్టాల్సినటువంటి అవసరమే లేదు. ఎవరు చెప్పినా వినొద్దు. ఎందుకంటే కష్టాలు పడింది మనం, బాధలు పడింది మనం, దెబ్బలు తినింది మనం, ఇబ్బందులు పడింది మన కుటుంబాలు. ఇవాళ చాలామంది నిత్యసూక్తులు వచ్చి చెప్తారు, అబ్బా వాడికి మనకి తేడా అయిందని. వాడు ప్రజలు హింసించాడు, మనం ప్రజల జోలికి పోం. ప్రజలు మనకి ఈ అధికారాన్ని ఇచ్చారు. వాళ్ళ కోసం చక్కగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తారు, లోకేష్ గారు పరిపాలిస్తారు. మాలాంటి వాళ్ళం ఇబ్బందులు పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా మేము వదిలిపెట్టాం. దానికి లోకేష్ అన్న పూర్తి సహాయ సహకారాలు మా అందరికీ ఉన్నాయి. ఖచ్చితంగా తప్పుడు పనులు చేసిన అధికారులు ఎప్పటికైనా మీ తప్పులు ఒప్పుకోండి, మీకు మీరుగా మీ తప్పుల్ని ఒప్పేసుకోండి. అప్పుడు కాస్తన్నా క్షమిస్తామేమో కానీ లేకపోతే మీ తుత్తర తీరడం ఖాయం.